యానిమే చూసేవాళ్ళైతే 'జుజుట్సు కైసెన్' యానిమే గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది చాలా మంచి యానిమే. యానిమేషన్స్, ఫైట్ సీన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఈ యానిమే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు. నేను 'జుజుట్సు కైసెన్' ఎపిసోడ్ వైస్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఎపిసోడ్ 1 మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 'జుజుట్సు కైసెన్‌లో' మెయిన్ హీరో ఎవరంటే ఇటాడోరి యూజీ అన్నమాట. ఇతని చుట్టూ మన స్టోరీ తిరుగుతూ ఉంటుంది. యూజీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. యూజీ ఫాదర్, మదర్ గురించి మనకి చూపించరు. ఇంకా యూజీ కాలేజ్‌లో చదువుతూ ఉంటాడు. ఇంకా యూజీ ఓకల్ట్ రీసెర్చ్ క్లబ్‌లో ఒక మెంబర్ అనమాట. ఈ క్లబ్‌లో మొత్తం ముగ్గురుంటారు. వీళ్ళు పారానార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. యూజీ చిన్నప్పటి నుంచి కాస్త ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాడు. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, స్పీడ్‌గా పరిగెట్టడం ఇలాంటి ఎబిలిటీస్ ఉంటాయి. ఇటు సైడ్ మనకి ఇంకో క్యారెక్టర్ అపియర్ అవుతుంది. అతని పేరు మెగుమి షిగారో. అతను ఒక కర్స్డ్ ఆబ్జెక్ట్ కోసం యూజీ చదువుతున్న కాలేజ్‌లో వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ ఆబ్జెక్ట్ ఎక్కడా దొరకదు. ఇటు సైడ్ యూజీ ఇంకా వాళ్ళ కాలేజ్ కోచ్ చిన్న బెట్ వేసుకుంటారు. ఆ బెట్‌లో యూజీ గెలుస్తాడు. ఆ తర్వాత షిగారో యూజీని కాలేజ్‌లో చూస్తాడు. ఇంకా యూజీ దగ్గర కర్స్డ్ ఆబ్జెక్ట్ యొక్క సెన్స్ ఫీల్ అవుతాడు. సో, యూజీని ఫాలో అయ్యి కర్స్డ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం అని అనుకుంటాడు. యూజీ ఏమో వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని మీట్ అవ్వడానికి హాస్పిటల్‌కి వెళ్తాడు. అతని కండిషన్ కాస్త సివియర్‌గా ఉంటుంది. సో, యూజీకి ఇలా చెప్తాడు. "నువ్వు చాలా బలవంతుడివి. సో, ఇతరులకి హెల్ప్ చెయ్. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని కాపాడు. ఆ ఆపదలో నీ ప్రాణాలు పోయినా సరే ఇతరులకి మాత్రం హెల్ప్ చెయ్యు. నువ్వు చనిపోయినప్పుడు నీ చుట్టూ జనాలు ఉండాలి. అంత గొప్పగా చనిపోవాలి. నాలాగా ఒంటరిగా చనిపోవద్దు" అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోతారు. ఇంకా జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ యూజీ చేస్తాడు. సరిగ్గా అదే టైంకి షిగారో హాస్పిటల్‌కి వస్తాడు. యూజీని మీట్ అవుతాడు. ఇంకా యూజీతో ఇలా చెప్తాడు. "నేను జుజుట్సు టెక్ నుంచి వచ్చాను. నీ దగ్గర ఉన్న కర్స్డ్ ఆబ్జెక్ట్ చాలా ప్రమాదకరం. సో, వెంటనే నాకు ఇవ్వు" అని అంటాడు. యూజీ కర్స్డ్ ఆబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు అని అంటాడు. అప్పుడు షిగారో ఇలా చెప్తాడు. "మనుషుల్లో ఉండే బాధ, కోపం, అసహ్యం ఇలా నెగెటివ్ ఎమోషన్స్ నుంచి కర్సెస్ పుడతాయి. ఇంకా ఈ కర్సెస్ అటాక్ చేయడం వల్ల కొన్ని వేల మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. హాస్పిటల్స్‌లో, కాలేజెస్‌లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ కర్సెస్ నుంచి మనుషులని కాపాడడానికి హాస్పిటల్ ఇంకా స్కూల్ మేనేజ్‌మెంట్ ఒక ప్రొటెక్టివ్ సీల్ కవర్‌లో కర్స్డ్ ఆబ్జెక్ట్స్‌ని దాచి సీక్రెట్‌గా వాడుతూ ఉంటారు. ఈ కర్స్డ్ ఆబ్జెక్ట్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో, తక్కువ పవర్ ఉన్న కర్సెస్ నుంచి ఈ కర్స్డ్ ఆబ్జెక్ట్ మనుషులని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ కర్స్డ్ ఆబ్జెక్ట్ మీద ఉన్న ప్రొటెక్టివ్ సీల్ కవర్ వీక్ అయిపోతుంది. అప్పుడు ఆ కర్స్డ్ ఆబ్జెక్ట్ తన యొక్క పవర్ బిల్డ్ చేసుకొని చిన్న కర్సెస్‌ని కంట్రోల్ చేసి వాటిని యూజ్ చేసుకొని మనుషులని అటాక్ చేసే అవకాశం ఉంది. సో, కర్స్డ్ ఆబ్జెక్ట్స్ అంత సేఫ్ కాదు. నీకు దొరికినది కూడా అలాంటి ఒక కర్స్డ్ ఆబ్జెక్టే. సో, అది ఎక్కడుందో చెప్పు. లేకపోతే చాలా రిస్క్ అని షిగారో చెప్తాడు. అప్పుడు యూజీ ఇలా చెప్తాడు. నాకు ఆ కర్స్డ్ ఆబ్జెక్ట్ దొరికింది. కానీ అది నా దగ్గర లేదు. మా రీసెర్చ్ గ్రూప్ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఆ ఆబ్జెక్ట్ మీద ఉన్న ప్రొటెక్టివ్ సీల్ కవర్ ఓపెన్ చేసి స్టడీ చేద్దాం అని అనుకుంటున్నారు అని చెప్తాడు. అప్పుడు షిగారో ఇలా చెప్తాడు. ఆ కర్స్డ్ ఆబ్జెక్ట్ మీద ఉన్న సీల్ కవర్ ఓపెన్ చేస్తే వాళ్ళు చనిపోతారు అని. ఇటు సైడ్ కాలేజ్‌లో యూజీ వాళ్ళ ఫ్రెండ్స్ కర్స్డ్ ఆబ్జెక్ట్ మీద ఉన్న కవర్‌ని రిమూవ్ చేస్తారు. దాని లోపల వాళ్ళకి ఒక ఫింగర్ కనబడతాది. వీళ్ళు ఎప్పుడైతే ఆ కవర్ రిమూవ్ చేశారో వెంటనే అక్కడికి ఒక కర్స్ వస్తాది. వాళ్ళని అటాక్ చేయడం మొదలు పెడతాది. ఇటు సైడ్ మన యూజీ ఇంకా షిగారో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్‌కి వస్తారు. యూజీని బయటే ఉండమని చెప్పి షిగారో లోనకి వెళ్తాడు. ఆ ప్లేస్‌లో చాలా కర్సెస్ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అటాక్ చేస్తూ ఉంటాయి. షిగారో తనకి ఉన్న కర్స్డ్ ఎనర్జీ పవర్‌తో డీమన్ డాగ్స్‌ని యూజ్ చేసి కర్సెస్‌ని కిల్ చేస్తూ ఉంటాడు. ఇటు సైడ్ యూజీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పిన కొన్ని మాటలు గుర్తొస్తాయి. ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడాలి అని. సో, యూజీ ఏమీ ఆలోచించకుండా బిల్డింగ్ లోనికి వెళ్తాడు. ఒక పెద్ద కర్స్ యూజీ వాళ్ళ ఫ్రెండ్స్‌ని తినేయబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి యూజీ అక్కడికి వచ్చి ఆ కర్స్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్‌ని విడిపించి కాపాడుతాడు. షిగారో ఆ డీమన్ డాగ్స్‌ని యూజ్ చేసి ఆ కర్స్‌ని కిల్ చేస్తాడు. ఆ తర్వాత షిగారో ఇలా చెప్తాడు. జనరల్‌గా ప్రజలు కర్సెస్‌ని చూడలేరు. చావుకు దగ్గరలో ఉన్నప్పుడు లేదా ఇలాంటి స్పెషల్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు కర్సెస్‌ని చూడగలరు అని చెప్తాడు. ఆ తర్వాత యూజీకి ఆ కర్స్డ్ ఆబ్జెక్ట్ దొరుకుతుంది.
ఇది యాక్చువల్‌గా చాలా పవర్‌ఫుల్ కర్స్డ్ ఆబ్జెక్ట్. రోమన్ సుకునా అని ఒక పెద్ద మంత్రగాడు ఉంటాడు. వాడి ఫింగర్ అన్నమాట. ఎవరైనా ఈ ఆబ్జెక్ట్‌ని తినేస్తే అప్పుడు వాళ్ళకి ఆ కర్స్డ్ పవర్స్ వస్తాయి. ఈ విషయం షిగారో మన యూజీకి చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి ఒక పెద్ద కర్స్ వస్తాది. షిగారోని అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా షిగారోకి ఫుల్లుగా డ్యామేజ్ అయిపోద్ది. అప్పుడు యూజీ వచ్చి ఆ కర్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్‌గా యూజీకి ఎలాంటి కర్స్ పవర్స్ ఉండవు. యూజీ కర్సెస్‌తో కొంతవరకు ఫైట్ చేయగలడు. కానీ వాటిని కిల్ చేయలేడు. సో, యూజీకి ఫుల్‌గా డ్యామేజ్ అయిపోద్ది. అప్పుడు యూజీకి షికారో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తన దగ్గర ఉన్న కర్స్డ్ ఆబ్జెక్ట్‌ని తినేస్తాడు. యాక్చువల్‌గా సుకోనా ఫింగర్ చాలా పవర్‌ఫుల్. సామాన్య ప్రజలు ఆ ఫింగర్‌ని తింటే ఆ కర్స్డ్ పవర్‌కి తట్టుకోలేక చనిపోతారు. కానీ మన యూజీకి ఏమీ కాదు. ఇంకా సుకునో మన యూజీ బాడీని కంట్రోల్‌లోకి తీసుకొని ఆ కర్స్‌ని సింగిల్ షాట్‌లో కిల్ చేస్తాడు. ఆ తర్వాత సుకునో ఇలా అంటాడు, "ఇన్ని సంవత్సరాలు కర్సెస్ బాడీలో ఉండి బోర్ కొట్టింది. కానీ ఇప్పుడు హ్యూమన్ బాడీలోకి వచ్చాను. ఇది చాలా బాగుంది. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరుగుతున్నారు. వీళ్ళందరినీ డిస్ట్రాయ్ చెయ్యాలి" అని అంటాడు. సరిగ్గా అదే టైంకి యూజీ వాయిస్‌ని సుకునో వింటాడు. ఇంకా యూజీ నా బాడీ నాకు ఇవ్వు అని అంటాడు. సో, యూజీ మళ్ళీ తన బాడీలోకి వస్తాడు. ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. సో, దయచేసి నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.